హాయ్. హాయ్. తండేల్ నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది కదా. ఆ డాన్స్ గానీ, అలా మాట తీరు గానీ, ఆ డైలాగ్ వర్షన్ అంతా ఎలా ఉంది? సూపర్ అన్న, నిజంగా సినిమా సాయి పల్లవి ఇన్ని సినిమాలు చూసాం కానీ ఈ సినిమా చూస్తే కంపల్సరీ అన్న సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి సినిమాలో తను చేసిన డాన్సే కానీ యాక్టింగ్ కానీ ఈ సినిమా మాత్రం పంపర్ ఆఫర్ కంపల్సరీ హిట్ అయితే అందరూ చూడండి ఒకసారి. ఆ పుస్తకాలు అనే సాంగ్ మాత్రం అయితే తన నాగ చైతన్య సాయి పల్లవి ఎంత ఎమోషనల్ అయ్యి ఎంత యాక్టింగ్ తో చేశారు సాంగ్ మాత్రం కంపల్సరీ హిట్ అయితే కంపల్సరీ. తన యాక్టింగ్ చాలా మంచిగా చేసింది, దీంట్లో డాన్స్ కూడా బాగా చేసింది అన్న. ఆల్రెడీ అసలు డాన్సరే, ఇందులో చాలా ఇంకా ఎరగ తీసేసింది. అవునవును, నిజంగా ఆ సాంగ్ మాత్రం హైలైట్ అన్న. కంపల్సరీ ఈ సాంగ్ సాయి పల్లవి చూసినా గానీ ఇంత డాన్సే గానీ ఇంత యాక్టింగే గానీ ఇప్పుడు నా సముద్రంలో ఉన్న సాంగ్ మాత్రం నిజంగా బాగుంది, చాలా బాగా ఆకట్టుకుందా మిమ్మల్ని సాంగ్ అది? అందరూ చాలా ఆ సాంగ్ మీద కూడా చాలా మంది రీల్స్ చేయడమే గానీ చిన్న ఎమోషన్ నాగ చైతన్య చేసినట్టు ఫీల్ అవ్వడమే గానీ చాలా బాగుంది హైలైట్. నాగ చైతన్య యాక్టింగ్ ఎలా ఉంది? నాగ చైతన్య హైలైట్ ఎన్ని సార్లు నాగ చైతన్య సినిమా చూసినా జస్ట్ ఏదో నార్మల్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం కానీ ఈ సినిమా మాత్రం సాయి పల్లవి ఇచ్చిన యాక్టింగ్ చేశారు నాగ చైతన్య. కంపల్సరీ నాగ చైతన్య ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, కంపల్సరీ ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తే ఇంకా కానీ ఏంటంటే నెక్స్ట్ కూడా సాయి పల్లవి సినిమా చేస్తే ఇంకా హైలైట్ అవుతుంది. ఇంకా కనమ హీరోయిన్లకు ఛాన్స్ ఎవరా? ఇంకా సాయి పల్లవినే పెట్టుకోమంటారా? అట్లానే ఏం లేదు, ఎందుకంటే తను ఒక యాక్టింగ్ డాన్సరే కాబట్టి ఇప్పుడు తన యాక్టింగ్ డాన్స్ ఒక సాంగ్ లో ఒక్క సాంగ్ లో చేసిపోయింది. ఇంకా నెక్స్ట్ సాంగ్ లో తీస్తే డాన్స్ కానీ యాక్టింగ్ చేస్తే ఇంకా సూపర్ హిట్ అవుతుంది కదా అని ఒపీనియన్ ఉంది. తండేలు ఇప్పుడు లాగా తండేలు 2 తీస్తే మిమ్మల్ని పెట్టుకుంటే మీరు చేస్తారు హీరోయిన్ గా? నో 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 నో, సాయి పల్లవి మించిన యాక్టర్ డాన్స్ కానీ ఎవరు లేరు. బట్ దానికి క్యాన్సల్ చెప్తున్నా, సాయి పల్లవి మాత్రం హిట్ అంతే అంటారు. మరో హిట్ అయితే అనుకోవచ్చా? హిట్ అవుతుంది, కంపల్సరీ హిట్ అయింది కూడా. హిట్ అవడం అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు? చూసాను కాబట్టి థియేటర్ లో ఎంత ఎమోషనల్ అయిపోయాం తెలిసింది కాబట్టి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ.